jewelries. హాయ్, నా పేరు శివ. మనం ఈ వీడియోలో క్లాస్ కంపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ ఉండడాన్ని క్లాస్ కంపోజిషన్ అంటారు. క్లాసెస్ హ్యావింగ్ అదర్ క్లాసెస్ ఈజ్ కాల్డ్ అస్ క్లాస్ కంపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్లో ఫ్యాను, లైట్స్ ఉంటాయి. అలానే కార్లో యూ హ్యావ్ ఇంజిన్ అండ్ టైర్స్. సో ఒకదాని లోపల ఇంకొకటి ఉండడాన్ని కంపోజిషన్ అంటారు. సో ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ ఉండడాన్ని క్లాస్ కంపోజిషన్ అంటారు. దీన్నే హ్యాజ్ ఏ రిలేషన్షిప్ కూడా అంటారు. ఎందువల్ల అంటే రూమ్ హ్యాస్ ఫ్యాన్ అండ్ లైట్స్ అండ్ సిమిలర్లీ కార్ హ్యాస్ ఇంజన్ అండ్ టైర్స్. సో దీన్నే హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అంటారు. మనము ఇలాగ ఎన్ని లెవెల్స్ అయినా కంపోజిషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్స్లో రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కంటైన్స్ ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ కంటైన్ మోటార్ అండ్ మోటార్ కంటైన్స్ కాయిల్స్. ఇలాగా మనం ఎన్ని లెవెల్స్లో అయినా మనం క్లాస్ కంపోజిషన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ కంపోజిషన్ చేసుకోవడం వల్ల మనము ఎంత కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అయినా ఈజీగా రాయొచ్చు. క్లాస్ కంపోజిషన్ లేకపోతే ప్రతి క్లాసు అన్ని ఫీల్డ్స్ డిఫైన్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. క్లాసెస్ పెద్ద పెద్దవి అయిపోతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి మనం క్లాస్ కంపోజిషన్ ఉపయోగించుకోవచ్చు. క్లాస్ కంపోజిషన్ గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్లో వీ హ్యావ్ క్రియేటెడ్ 3 క్లాసెస్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఫ్యాన్ క్లాస్. దాంట్లో దేర్ ఆర్ 4 మెంబర్ వేరియబుల్స్: నేమ్, స్పీడ్, కలర్ అండ్ నెంబర్ ఆఫ్ స్పీడ్స్. దాని డేటా టైప్స్ అకార్డింగ్గా డిఫైన్ చేసినాం. దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ కన్స్ట్రక్టర్ విచ్ టేక్స్ ది నేమ్ అండ్ ఇనిషియలైజెస్ ఇట్ టు ది మెంబర్ వేరియబుల్. సిమిలర్గా యూ హ్యావ్ వన్ మోర్ క్లాస్ that is called light. ఆ లైట్లో there are 4 member variables, that is nothing but name, color, watts and whether it is a tube light or a normal light. దాన్ని కూడా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినాం. ఈ 2 క్లాసెస్ మీరు గమనిస్తే ఉన్న మెంబర్ వేరియబుల్స్ డేటా టైప్స్ అంతా మనం ఇంతకుముందు ఉపయోగించుకున్నట్టే, ఏదో ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ రూమ్. ఈ రూమ్ అనే క్లాస్లో యూ హ్యావ్ నేమ్, ఏరియా, పెయింట్ కలర్ అండ్ ఫ్లోరింగ్. పెయింట్ కలర్, ఫ్లోరింగ్ అండ్ నేమ్ ఆర్ స్ట్రింగ్స్, వెరాజ్ ఏరియా ఈజ్ డబుల్. సో ఈ రూమ్కి ఇంతవరకు నార్మల్గా మనం ఇంతకుముందు డిఫైన్ చేసినట్టే. ఇక్కడ మీరు గమనిస్తే దెన్ ఐ పుట్ సంథింగ్ కాల్డ్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్. అంటే ఐఎమ్ క్రియేటింగ్ అన్ రెఫరెన్స్ ఆఫ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ రెఫరెన్స్ని ఆర్ ఫ్యాన్ అనే దాన్ని మనం ఇక్కడ రూమ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఐఎమ్ కంపోజింగ్ రూమ్ విత్ ఫ్యాన్ అండ్ 2 లైట్స్. సో రూమ్లో యూ హ్యావ్ నేమ్, ఏరియా, పెయింట్ కలర్, ఫ్లోరింగ్. అలాంగ్ విత్ ఇట్ యూ హ్యావ్ ఫ్యాన్ అండ్ 2 లైట్స్. వన్ ఈజ్ అ ట్యూబ్ లైట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ అ బెడ్ లైట్. సో ఇలాగా ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ని కంపోజ్ చేసుకోవచ్చు. So that is why we are saying room has a fan and room has a tube light and room has a bed light. Room has a name and room has area and room has paint color and room has flooring. So ilaga manam has a relationship ni implement cheyochu. ఇలా డిఫైన్ చేసిన క్లాసెస్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నానంటే, ముందు రూమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి హాల్ అనే ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసి దానికి అసైన్ చేస్తున్నాను. తర్వాత హాల్ డాట్ ఏరియా, పెయింట్ కలర్, ఫ్లోరింగ్ ఇనిషియలైజ్ చేస్తున్నా. మీకు గుర్తుంది కదా, ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ డేటా టైప్ బట్టి, ఆ మెంబర్ వేరియబుల్ డేటా టైప్ బట్టి దాని వాల్యూస్ ఇనిషియలైజ్ అవుతాయి. సో వెన్ యూ సే రూమ్ హాల్ ఈక్వల్ టు న్యూ రూమ్ ఆఫ్ హాల్, హాల్ అనేది మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం కాబట్టి అది కాస్త నేమ్కి ఇనిషియలైజ్ అవుతుంది. Then you have area, paint color and flooring. Since area is double, that will be 0 and paint color and flooring are strings, they will be null. So దానికి మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో హాల్ డాట్ ఏరియా ఈక్వల్ టు 200 అంటే ముందు 0ని కాస్త ఇప్పుడు 200 అవుతుంది. అండ్ సిమిలర్గా పెయింట్ కలర్, ఫ్లోరింగ్ ముందు నల్ ఉన్నాయి, అవి ఇప్పుడు వైలెట్ అండ్ మార్బుల్ అవుతుంది. తర్వాత యూ హ్యావ్ హాల్ డాట్ సీలింగ్ ఫ్యాన్ ఈక్వల్ టు న్యూ ఫ్యాన్ అంటున్నాం. సో మనం ఎప్పుడైతే హాల్ క్రియేట్ చేసినామో సీలింగ్ ఫ్యాన్ అనేది కూడా నల్ ఉంటుంది.
Similar to string, ceiling fan kuda default value vachesi null, because fan is a user defined data type or a class. For any user defined data type, the default value will be null. Andukosam we have to create an object and then initialize it to that value. So hall.ceilingFan equal to new fan of Bajaj antunna. Then you are saying hall.ceilingFan.speed equal to 500, hall.ceilingFan.number of speeds equal to 5 అంటున్నా. ఒకవేళ మనము స్పీడ్ అనేది ఈ లైన్ B1 ఎగ్జిక్యూట్ చేసే ముందు ఈ లైన్ B చేయలేదనుకోండి, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే, దెన్ విల్ గెట్ అ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఇది మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసినాం. ఏదైనా ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ ద్వారా ఏదైనా ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసేటప్పుడు ఒకవేళ ఆ వాల్యూ నల్ ఉంటే దెన్ ఇట్ విల్ గివ్ యూ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో యాజ్ యూ కెన్ సీ హియర్, రూమ్ అనేది ఉపయోగించుకొని హాల్ రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం. హాల్ రెఫరెన్స్ ఈజ్ ఆఫ్ టైప్ రూమ్ కాబట్టి దాంట్లో మెంబర్ వేరియబుల్స్ ఏరియా, పెయింట్ కలర్ అండ్ ఫ్లోరింగ్ అనే మెంబర్ వేరియబుల్స్ ఈ రూమ్ క్లాస్లో ఉన్నాయి. అందుకోసం దాన్ని అలా ఉపయోగించుకొని యాక్సెస్ చేసుకున్నాం. తర్వాత చూస్తే hall.ceilingFan, సీలింగ్ ఫ్యాన్ అనేది కూడా రూమ్లో ఒక మెంబర్ వేరియబుల్. తర్వాత దెన్ యూ హ్యావ్, సిన్స్ సీలింగ్ ఫ్యాన్ ఈజ్ ఆఫ్ టైప్ ఫ్యాన్, దాని మెంబర్ వేరియబుల్స్, ఫ్యాన్లో ఏం మెంబర్ వేరియబుల్స్ ఉన్నాయి, స్పీడ్ అండ్ నెంబర్ ఆఫ్ స్పీడ్స్. వీ కుడ్ యాక్సెస్ లైక్ దిస్, hall.ceilingFan.speed equal to 500. అంటే రూమ్, ఒక హాల్ ఈజ్ ఆఫ్ టైప్ రూమ్, ఆ రూమ్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ ఈజ్ ఆఫ్ టైప్ ఫ్యాన్, దాని మెంబర్ వేరియబుల్ స్పీడ్కి మనం 500 ఇనిషియలైజ్ చేస్తున్నాం. అలానే మనం నెంబర్ ఆఫ్ స్పీడ్స్ కూడా ఇనిషియలైజ్ చేస్తున్నాం. సిమిలర్గా మనకు రూమ్లో ఉన్న 2 అదర్ మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. దోస్ ఆర్ నథింగ్ బట్ ట్యూబ్ అండ్ బెడ్ లైట్. ట్యూబ్ వచ్చేసి ఈజ్ ఆఫ్ టైప్ లైట్ కాబట్టి ఐ విల్ క్రియేట్ న్యూ లైట్ అండ్ ఐ విల్ కాల్ ఇట్ హాల్ ట్యూబ్ లైట్. తర్వాత దాని కలర్, దాని వాటేజ్, వెదర్ ఇట్స్ ట్యూబ్ కాదా అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో యాజ్ యూ నో, హాల్ ఈజ్ ఆఫ్ టైప్ రూమ్ అండ్ ట్యూబ్ ఈజ్ ఆఫ్ టైప్ లైట్. అందుకోసం hall.tube ఈక్వల్ టు న్యూ లైట్ అంటున్నాం. కానీ ఇక్కడ hall.tube ఈక్వల్ టు ట్రూ అంటున్నాం. ఎందువల్లంటే హాల్ ఈజ్ ఆఫ్ టైప్ రూమ్, ట్యూబ్ ఈజ్ ఆఫ్ టైప్ లైట్, ఆ లైట్ లోపల ఉన్న ట్యూబ్ ఈజ్ ఆఫ్ టైప్ బూలియన్. సో ఇలాగా మనం ఏ లెవెల్కైనా వెళ్ళి ఆ మెంబర్ వేరియబుల్ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. సిమిలర్గా మనం బెడ్ లైట్ని కూడా క్రియేట్ చేసుకొని అది ఒక రెఫరెన్స్కి ఇచ్చి ఆ రెఫరెన్స్ని కావాలంటే hall.bedLight ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ BL అండ్ బెడ్ లైట్, బోత్ ఆఫ్ దెమ్ పాయింటింగ్ టు ది ఆబ్జెక్ట్ టు ది విచ్ ఈస్ క్రియేటెడ్ హియర్. సో 2 references ఆర్ పాయింటింగ్ టు సింగిల్ ఆబ్జెక్ట్. ఆ రెఫరెన్స్ ఉపయోగించుకొని తర్వాత మనం ఆ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. hall.bedlight.color equal to yellow, bedlight.watts equal to 50 and bedlight.tube equal to false అని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇలా ఇనిషియలైజ్ చేసిన మెంబర్ వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి సేమ్ థింగ్ అగైన్, hall.ceilingFan.speed అంటే హాల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ యొక్క స్పీడ్ ప్రింట్ చేస్తుంది. సిమిలర్గా hall.bedlight.color అంటే హాల్లో ఉన్న బెడ్ లైట్ యొక్క కలర్ ప్రింట్ చేస్తుంది. సో ఇలాగా మనం ఎన్ని లెవెల్స్ అయినా క్లాస్ కంపోజ్ చేసుకోవచ్చు. ఆ కంపోజ్ చేసిన క్లాస్లో ఉన్న మెంబర్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి, అవి ట్రై ఇట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చింది, ఆ మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది. అదర్ క్లాసెస్ ట్యాబ్లో యూ హ్యావ్ ది క్లాసెస్ విచ్ వీ హ్యావ్ డిఫైన్డ్, ఫ్యాన్, లైట్ అండ్ రూమ్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ టు ట్రై వచ్చేసి యాడ్ అ టేబుల్ ఫ్యాన్ వేరియబుల్ టు రూమ్ క్లాస్ అండ్ ఇనిషియలైజ్ డేటా టు ఇట్. సో టేబుల్ ఫ్యాన్ కావాలి కాబట్టి ఐ విల్ సే ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ అని ఇక్కడ రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఇనిషియలైజ్ చేయడానికి మెయిన్ మెథడ్కి వెళ్ళి ఐ విల్ క్రియేట్ hall.table fan equal to new fan of say something else, table fan. Then we could simply say hall.tablefan.speed equal to say 300 and hall.tablefan.number of speeds equal to 3. సో ఇలాగా మనం ఫ్యాన్ అనే రూమ్ అనే క్లాస్లో we created one more variable called table fan.
ఆ టేబుల్ ఫ్యాన్ని ఇనిషియలైజ్ చేయడానికి we have created a new object table fan and we initialize the speed and number of speeds to it. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇట్ షుడ్ కంపైల్ ప్రాపర్లీ. కావాలంటే ఆ ఇనిషియలైజ్ చేసిన దాన్ని స్పీడ్ కూడా ప్రింట్ చేయొచ్చు. యూ కుడ్ సే టేబుల్ ఫ్యాన్ స్పీడ్ ఈక్వల్ టు హాల్ డాట్ టేబుల్ ఫ్యాన్ డాట్ స్పీడ్. So you're printing that table fan speed which we have initialized to 300. ఇలాగా మనం ఒక క్లాస్ లోపల ఎన్ని క్లాసులు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే క్లాస్కి సంబంధించిన రెఫరెన్సెస్ అయినా మనం ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే రూమ్లో 2 ఫ్యాన్స్ 2 లైట్స్ అండ్ 3 స్ట్రింగ్స్ అండ్ 1 డబుల్ ఉంది. లైట్లో యూ హ్యావ్ 2 స్ట్రింగ్స్ 1 ఇంట్ అండ్ 1 బూలియన్. ఫ్యాన్లో యూ హ్యావ్ 2 స్ట్రింగ్స్ 1 డబుల్ అండ్ 1 ఇంట్. సో ఇలాగా ఒక్కొక్క క్లాసు దాని ప్రాపర్టీస్ బట్టి వీ కుడ్ హ్యావ్ వేరియస్ డేటా టైప్స్ అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఎన్ని ఉండొచ్చు అనే దానికి కూడా లిమిట్ లేదు. నెక్స్ట్ థింగ్ టు ట్రై వచ్చేసి బేసికలీ హాల్ డాట్ సీలింగ్ ఫ్యాన్ డాట్ స్పీడ్ అనేది లైన్ బీ కంటే ముందు పెట్టి, అంటే బేసికలీ వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ వీ హ్యావెంట్ క్రియేటెడ్ ఎ సీలింగ్ ఫ్యాన్ ఆబ్జెక్ట్ బికాస్ సీలింగ్ ఫ్యాన్ రెఫరెన్స్ బై డిఫాల్ట్ విల్ బి నల్. ఆ నల్ అనే రెఫరెన్స్ ఏ ఆబ్జెక్ట్కి పాయింట్ చేయట్లేదు కాబట్టి ఇట్ విల్ గివ్ యూ ఏ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. అది వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ట్రై చేద్దాం. సో సీలింగ్ ఫ్యాన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తర్వాత యాక్సెస్ చేస్తే దెన్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. బట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకముందే యాక్సెస్ చేస్తే దెన్ విల్ గెట్ ఏ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే క్లాస్ కంపోజ్ చేసి ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ పెడుతున్నప్పుడు ఇఫ్ ఇస్ ఏ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ దాని రెఫరెన్స్ మాత్రమే క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ కాదు. ఆ రెఫరెన్స్ బై డిఫాల్ట్ నల్ ఉంటుంది. ఆ నల్ వాల్యూకి ఆ రెఫరెన్స్కి యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ మాన్యువలీ అండ్ దెన్ సెట్ ది వాల్యూ. ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ దట్ వేరియబుల్ వితౌట్ డూయింగ్ దిస్ దెన్ వీ విల్ గెట్ ఎ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ యాజ్ సీన్ హియర్. ఇక్కడ వన్ మోర్ థింగ్ టు ట్రై ఉంది, అది మీరు ట్రై చేసి చూడండి. అదేంటంటే బేసికలీ లైట్ అనే క్లాస్కి వీ వాంట్ టు క్రియేట్ ఎ కన్స్ట్రక్టర్ so that all the member variables like name, color, watts and tube can be initialized as part of the constructor. So it will reduce this duplicate code. ఇక్కడ ఒక 3 లైన్స్ ఇక్కడ ఒక 3 లైన్స్ ఉంది కదా, దీన్ని రెడ్యూస్ చేసి ఒకే లైన్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది మీరు ట్రై చేసి చూడండి. మనం ఈ వీడియోలో క్లాస్ కంపోజిషన్ గురించి తెలుసుకున్నాం. క్లాస్ కంపోజిషన్ అంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఉండడం అని. క్లాస్ కంపోజిషన్ అన్న హ్యాజ్ ఎ రిలేషన్ అన్న ఒకటే అని తెలుసుకున్నాం. ఈ క్లాస్ కంపోజిషన్ ఉపయోగించుకొని ఎలా మనం వేరియస్ క్లాసెస్ డిఫైన్ చేసుకోవచ్చు, ఆ డిఫైన్ చేసిన క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, వాటి మెంబర్ వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చు అనేది ఒక ప్రోగ్రామ్ ద్వారా చూస్తున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో క్లాసెస్కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ దట్ ఈస్ నథింగ్ బట్ డేటా వ్యాలిడేషన్, అది ఎలా చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం.